ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవనం సహా ఇతర పథకాలకు రేవంత్ సర్కార్ నిధులను కోరింది. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు నిధులను చంద్రబాబు సర్కార్ అభ్యర్థిస్తోంది. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో, మూసీ పునరుజ్జీవనం వంటి పథకాలకు సహాయం చేయాలని రేవంత్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రీజనల్ రింగ్ రోడ్డుకు 34,367 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. హైదరాబాద్ మెట్రో రెండో దశకు 24,269 కోట్లు కేంద్రాన్ని రేవంత్ సర్కార్ కోరింది. మూసీ పునరుజ్జీవనం కోసం 14,100 కోట్లను ఇవ్వాలని అభ్యర్థించింది. ఇందిరమ్మ ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి నిధులివ్వాలని తెలంగాణ కేంద్రాన్ని కోరింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్ కు రాష్ట్రానికి 18,000 కోట్లు అవసరం. వీటికి తోడు రాష్ట్రానికి అవసరమైన నిధులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరారు. పోలవరం, అమరావతికి నిధుల కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. 2024 బడ్జెట్లో పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం పెద్దపీట వేసింది. పోలవరం ప్రాజెక్టుకు 12,500 కోట్లను గత బడ్జెట్లో కేటాయించారు. ఇందులో కొంత మొత్తం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అమరావతి ప్రాజెక్టుకు 15,000 కోట్లు అప్పులకు కేంద్రం గ్యారంటీ ఇస్తోంది. అయితే అమరావతి పనులు వేగంగా ముందుకు వెళ్లడానికి మరిన్ని నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. వారం రోజుల క్రితం చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర బడ్జెట్ ఆధారంగా 2 తెలుగు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో పథకాలకు సంబంధించి నిధులను కేటాయించనున్నారు.